ఫ్లైట్స్ అన్ని హాల్ట్ అయిపోయినాయి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో. సుమారు 2 గంటల పాటు కంప్లీట్గా టోటల్ డిస్రప్షన్. 400 ఫ్లైట్లంతా సాయంత్రం 3 నుంచి 7 వరకు కంప్లీట్గా గ్రౌండెడ్. ఈ జీపీఎస్ స్పూఫింగ్ ఏందనంటే ఫ్రెండ్స్, ఫాల్స్ శాటిలైట్ సిగ్నల్స్ పంపిస్తారు. దేనికి? ఫ్లైట్ని మిస్డైరెక్ట్ చేయనీకే. అది ఒక దగ్గర పోతుంటే ఇంకో దగ్గర రానీకే. ఇది ఎక్కడి నుంచి అవుతుందిరా భయ్ అని అంటే, మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ నుంచి సిగ్నల్స్ వచ్చినట్టు మన సైబర్ ఇంట్రూజన్ టీమ్ ఏదైతే ఉంటుందో కదా, వాళ్ళు కోఆర్డినేట్ చేసినప్పుడు బయటపడ్డదేననేది ఒక కథనం. అసలు జీపీఎస్ స్పూఫింగ్ ఏంది అని చెప్పి మాట్లాడితే, మన జీపీఎస్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిని జామ్ చేస్తారు. ఈ నావిగేషన్ సిస్టమ్స్ని జామ్ చేస్తాయి. మళ్ళా జామింగ్కి స్పూఫింగ్కి తేడా ఉంటుంది. జామింగ్ ఏం చేస్తారంటే సిగ్నల్ కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు మనం మొబైల్ ఇట్లా చూస్తుంటాం, సడన్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది, మొబైల్లో ఏం సిగ్నల్ చూపెట్టదు. ఇది జామింగ్ అంటారు. అదే స్పూఫింగ్ అంటే ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈడికేని గచ్చిబౌలి పోదామని అనుకుంటున్నా, మా ఇంటికాడికేని గచ్చిబౌలి పోదామని అనుకుంటున్నప్పుడు నేను కార్లో జీపీఎస్ పెట్టుకుంటా పోతా. అది నాకు జీపీఎస్ దగ్గరికి చూపెట్టదు. అది వేరే లొకేషన్ని జీపీఎస్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్